మండువా ఇళ్ళు, చతురస్రాల భవంతులు, వీటి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇవి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మనకు కనిపిస్తాయి. నేను అలాంటి ఇల్లును మీకు చూపిస్తున్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. అయితే ఇవి ఉమ్మడి కుటుంబాల కలయికకు ఒక ప్రతీకలుగా కనిపిస్తాయి. ఇవాళ ఆదర్శ కుటుంబాలని చెప్పేసి విడిపోతున్న నేపథ్యంలో ఈ ఉమ్మడి కుటుంబాలను పెంచి పోషించిన ఈ మండువా ఇళ్ళ గురించి మనం తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనం చూస్తున్న ఇల్లు సుమారు 100 సంవత్సరాలకు పైబడింది. మొత్తం మట్టితో నిర్మించారు. అయితే ఈ ఇంటికి సంబంధించి ఎట్లా ఉంటుంది నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి చూద్దాం రండి. మొత్తంగా దీన్ని చతుశ్రాల భవంతి అంటారు. ఇక్కడ మనం చూడవచ్చు ఈ మండువా ఇళ్లలో పైన దీన్ని తెలంగాణ ప్రాంతంలో గచ్చు అని పిలుస్తుంటారు. పైనుంచి మనకు వాటర్ పడుతుంటుంది. ఆ వాటర్ అంటే వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ పోవడానికి మనకు ఇక్కడ ఒకటి మోరీ లాంటిది ఒకటి ప్రొవిజన్ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఇట్లా చుట్టూ మొత్తంగా ఒక హాల్ లాగానే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని రూమ్స్ కనిపిస్తున్నాయి. ఈ రూమ్స్ 1, 2 ఇట్లా రూమ్స్ ఉంటాయి. సేమ్ ఇదే మాదిరిగా మనకు ఈ ఇంట్లో పైన కూడా సేమ్ మోడల్ ఉంటుంది. మనం పైకి వెళ్ళాలంటే కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. దీన్ని తెలంగాణ ప్రాంతాల్లో మిద్దె మీది అంటారు. అంటే మిద్దె మీదికి వెళ్ళడము, మిద్దె పైకి వెళ్ళడము. సో ఈ విధంగా మెట్లతోని మొత్తంగా పైకి వెళ్ళి సేమ్ ఇదే మోడల్లో మనకు పైన కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే మొత్తంగా మనం చూడవచ్చు పైనంతా చూస్తే ఇదంతా కూడా కలపతోని నిర్మించారు. అందుకే 100 ఏళ్లకు పైబడ్డా కూడా మొత్తంగా గతంలో ఆ సున్నపు మట్టి, ఆ గతంలో నిర్మించిన నిర్మాణ శైలి అనేది ఎంత పకడ్బందీగా ఉంది అని చెప్పడానికి ఈ మండువా ఇల్లు అనేది ఒక ఉదాహరణ. అంతేకాదు ఇది మొత్తంగా ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా కలిసి ఉన్నాయనేందుకు ఒక ప్రతీక. ఎందుకంటే ఇవాళ ఆదర్శ కుటుంబాల పేరిట చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయి ఎవరికి వారు వేరుకుంపటి పెట్టుకుంటున్న రోజుల్లో మొత్తంగా ఉమ్మడి కుటుంబాల కలయికకు ఒక ప్రతీకగా, ఒక మెటాఫర్గా ఈ ఇళ్ళని చూడవచ్చు. అయితే ఇలాంటి ఇల్లు ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఇల్లు ధర్మపూర్లోని ఇల్లు. జగిత్యాల జిల్లా ధర్మపూర్లో కానీ, అదేవిధంగా మంతినిలో కానీ, వేములవాడ, పులాస వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఇళ్ళు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలా మంది ఇప్పుడు లేటెస్ట్గా ఇళ్ళు నిర్మించుకునే పనిలో పడడంతో మొత్తంగా ఇళ్ళు కనిపించకుండా పోతున్నాయి. ఈ 100 ఏళ్లకు పైబడ్డ ఇళ్లను వారసత్వ సంపదగా కాపాడుకోవాల్సిన బాధ్యత, అవసరము, భవిష్యత్ తరాలకు వీటిని చూపించాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా చైనా, అదేవిధంగా థాయిలాండ్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలా సహజ సిద్ధంగా గాలి వెలుతురు వచ్చే విధంగా ఇళ్లను ఇప్పటికీ నిర్మిస్తూ వాటిలో జీవన